బాలు యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ తెలియకదశి శుభాకాంక్షలు. మనము ఇవాళ అప్పాలు చేసుకున్నామండి పండుగ స్పెషల్గా. మనం అప్పాల దానిలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే పల్లీలు మనం వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. శనగపప్పు, ఉప్పు, కారం, కరివేపాకు, అల్లం వెల్లిగడ్డ ఇవన్నీ ముందుగా మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి. కరివేపాకు వేస్తున్నానండి, చిన్న చిన్న కట్ చేసేది, పెద్ద పెద్దగా వేస్తే బాగుండదు. అలాగే మనం ఇంత క్వాంటిటీ అని ఏం లేదు, దానికి తగ్గట్టు మనకు అందాజు ఇంత చేయాలి. 1 kg చేసింది, కేజీ బియ్య పిండికి ఇవన్నీ చేసామండి. కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కలిపి ముందుగా వేడి వాటర్ పెట్టుకోవాలండి. సైడ్కి వేడి వాటర్ పెట్టుకొని అది ముందుగా అన్ని కలిపాక పిండిలో మొత్తం అన్ని మిక్స్ అవ్వాలి. ఉప్పు, కారం అన్ని మిక్స్ అయ్యాక తర్వాత వాటర్ పోయాలి. వాటర్ పోసి ఫస్ట్ వేడి వాటర్ కదా, అది చేతితో కాకుండా గరిటెతో కలుపుతూ ఉండాలి. కొంచెం చల్లబడుతుంది, లేకపోతే వాటర్ చాలా వేడిగా ఉంటాయండి, మళ్ళీ చేతి కాలుతుంది. అలా కాకుండా ఇట్లా మంచి అంత అయిపోయినాక మనం గరిటెతో కలిపాక ఇలా మొత్తం మళ్ళీ పిండి మొత్తం కలుపుకోవాలండి. ఇట్లా కలిపి పెట్టుకోవాలి. మళ్ళీ చేసేటప్పుడు మనం మళ్ళీ దాన్ని కలుపుతూ ఉండాలండి. కలుపుతూ ఉంటే మనకు అప్పాలు అనేది క్రిస్పీగా వస్తాయి. కొన్నిసార్లు అప్పాలు గట్టి పడతాయి చాలా. అలా గట్టిగా పట్టడానికి కారణం ఏంటంటే మనం పిండి సరిగ్గా కలుపుకోకపోవడం తప్ప. మనం ఇట్లా కొంచెం కొంచెం కలిపి పెట్టుకుంటాం కదా, ఒక 10 minutes అలాగా పెట్టేసి తర్వాత కొంచెం కొంచెం పిండి తీసుకొని దాన్ని మళ్ళీ కలపాలండి. కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ దాన్ని కలుపుతూ ఉండాలి. కలిపి అప్పుడు మనం అప్పాల తగ్గట్టు వేడి రౌండ్ ఇట్లా చేసి పెట్టుకోవాలండి. ఆల్రెడీ మనం అక్కడ ఆయిల్ హీట్ అవుతూనే ఉంది. ఇది మనం ఆల్రెడీ ఇట్లా చేసి పెట్టుకోవాలి. పిండి మళ్ళీ మనం ఎంతెంత తీసుకుంటామో అంతంత క్వాంటిటీ ప్రకారం తీసుకోవాలి. చిన్నగైనా పెద్దగైనా సరే. పెద్దగా ఉంటే అప్పాలు పూరీలు ఉంటారు, అందుకే అప్పాల మోడల్ చిన్నగా చేశాను. అప్పాల పీట ఇలా చేసుకుంది ఎంత బాగుంటుంది తెలుసా అంటే, మర్చిపోయాను నేను వేయడం, కానీ ఇట్లా నొక్కేసాను ఒక్కొక్క అప్పాలు. కానీ ఎప్పుడు మా అప్పాలు అంత టేస్ట్ కాలేదు. ఈసారి చాలా బాగా టేస్ట్ అయినాయి. ఎందుకు టేస్ట్ అయినాయో నాకు అర్థం కాలేదు. ఎప్పుడు గట్టిగా అవుతాయి, ఈసారి మాత్రం అన్నీ ఈక్వల్గా సెట్ అయ్యాయి. గట్టిగా అనేది ఏం కాలేదు, మంచిగా అయినాయి క్రిస్పీగా. ఇట్లా విరగొడితే విరిగిపోయేటట్టు ఎప్పుడు గట్టిగా ఉంటుంది, కానీ ఈసారి గట్టిగా మాత్రం కాలేదు. చాలా చాలా బాగుంది. అలా అప్పాలు చేసిన మధ్యలో హోల్ ఎందుకు పెడతారు తెలుసా అండి? హోల్ పెట్టకుండా మధ్యలో పిండి అనేది కాలదు అంట, అది అప్పాలు అనేది వేడి కావంట, అందుకే అలా హోల్ పెడితే మధ్యలో కూడా కుక్ అవుతుంది అంట. అలా అవుతే మాకు కట్టెల పొయ్యి, చాలా మంది విలేజ్లో కట్టెల పొయ్యి మీద చేస్తారు. మాకు కట్టెల పొయ్యి మీద తెలియదండి, అందుకే గ్యాస్ పొయ్యి మీదనే చేస్తాం. అయినా ఓకే, వేడిగా మంచి కాలుతున్నాయండి. తర్వాత తిండి చూసాము, ఎంత బాగా టేస్ట్ అంటే ఎప్పుడు అయ్యేలా కాకుండా ఈసారి మాత్రం చాలా చాలా టేస్ట్ అయ్యాయి. అప్పాలు క్రిస్పీగా ఉన్నాయి. ఎప్పుడు ఇంత టేస్ట్ కాలేదు, ఎప్పుడు చూసినా గట్టిగా అవుతుంది. ఈసారి గట్టిగా అనేది కాలేదు, క్రిస్పీగా ఇట్లా విరగొట్టగానే చిట్లిపోతుంది. చూడండి, అలా విరగొట్టగానే మంచి ఇట్లా క్రిస్పీగా ఒకటేసారి ఇట్లా అయిపోతుంది.